పర్రు గ్రామ వల్లి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క విశిష్టత గురించి రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా తెలుసు. సుమారు 130-140 సంవత్సరాల నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా షష్ఠి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరగటం, దాంట్లో మేము కూడా ఈరోజు స్వామివారిని దర్శించుకుని కళ్యాణం తిలకించేందుకు అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువగా భక్తులు విశ్వసించేది నాకు ఊహతలిచినప్పటి నుంచి కూడా మా కుటుంబ సభ్యులు అంటే మా తాతయ్య గారు, మా నాన్నమ్మ గారు, మా తండ్రి గారు, చిన్న గారు అందరూ కూడా 2 ఎడ్ల బండి మీద ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన రోజులు, మొక్కులు ఇచ్చిన రోజులు చాలా చాలా చిన్నప్పటి నుంచి నాకు ఊహదర్శనం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ భక్తులు విశ్వసించేది ఏంటంటే పిల్లల సంతానం కలగనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి తడి బట్టలతోటి స్వామివారి పుట్ట వెనకాల పడుకుంటే తర్వాత స్వప్నంలోకి స్వామివారు కనపడి పిల్లలు పుట్టిన వాళ్ళు కోకలుగా ఉన్నారు ఇక్కడ. అది ఒక సత్యం. 2, ఏదైనా దోషాల వల్ల పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడికి వచ్చి ఇన్ని మంగళవారాలు స్వామివారికి అభిషేకం చేసుకొని మొక్కుకోవడం, అభిషేకం చేసుకుంటే సుమారు 10 మంగళవారాలు అనుకుంటే 10వ మంగళవారం అయ్యే లోపే వాళ్ళ కోరిక నెరవేర్చడం అనేది ఇక్కడ స్వామివారి యొక్క ప్రత్యేకత. ఎందుకంటే స్వామివారి ఇక్కడ పుట్ట రూపంలో వెలిచారు. ఇది చాలా పురాతనమైన గుడి, విశిష్టమైన గుడి. దీనికి దాతలు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి, ముఖ్యంగా ఈ గ్రామంలో పసలవారి కుటుంబం కానీ వేరే కుటుంబాలందరూ కూడా ఈ స్వామిని ఈ కళ్యాణం మహోత్సవాలంతా కూడా వారు దగ్గరుండి పర్యవేక్షించి వచ్చిన భక్తులందరికీ కూడా అందరి సహకారంతో ఇక్కడ భోజనాలు, వాళ్ళ దర్శన ఏర్పాట్లు అంగరవైభవంగా జరిగేటువంటి కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవడం, అందులో మమ్మల్ని కూడా ఆహ్వానించడం, మేము కూడా వచ్చి ఇక్కడ ఉంటాం మా అందరూ అదృష్టంగా భావిస్తూ తప్పకుండా భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు నెరవేర్చుకోవాలని, అలాగే ఇందాక చెప్పినటువంటి ఏదైతే పిల్లలు పుట్టపోవడం, పిల్లల్లో కలగక సంతానం లేకుండా వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల కానీ, పెళ్లి కాకటువంటి ఇబ్బందులు, వధూవరులు ఎవరన్నా పెళ్లి కానటువంటి వాళ్ళు ఎవరన్నా అంటే వధూవరులు అంటే మగవాళ్ళు కావచ్చు, ఆడపిల్లలు కావచ్చు, ఎవరైనా ఉంటే తప్పకుండా స్వామివారికి మొక్కుకొని ఇన్ని మంగళవారాలు అక్కడ స్వామివారికి మనం అభిషేకం చేసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుంది, కానీ వివాహం జరుగుతుందని చెప్పి ప్రతీక మేము స్వయంగా మేము అక్కడ దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా స్వామివారిని దర్శించుకొని వారి కృపకి పాత్రలు కాకరని తెలియజేసుకుంటూ ఇంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహకరించినటువంటి వాళ్ళకి, పాల్పంచుకున్న వాళ్ళకి, ఈరోజు కళ్యాణం చేస్తున్నటువంటి జంటలకు కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే స్వామివారి కృప మా అందరి మీద కూడా ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఆ షష్ఠి సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం సందర్భంగా పడమర విప్పరు ఇచ్చేసి అక్కడ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కళ్యాణాన్ని కూడా చక్కగా ఎంతో రంగరంగ వైభవంగా గ్రామ పెద్దలు కానీ వీళ్ళందరూ చక్కగా జరిపించడం జరిగింది. అలాగే మా మేనగోళ్ళు నిరంజని, అలాగే వారి భర్త గంగా రామచంద్రన్ గారు, పసల కనకసుందరం గారు, పసల అచ్యుతం గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కంటే కూడా ఎంతో వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం జరిగింది. మేము కూడా కుటుంబ సమేతంగా ఇచ్చేసి ఈ కళ్యాణాన్ని తిలకించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడు కోరుకోవడం జరిగింది.